శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము సమాజంలో ఏ విధంగా ఉంది, ఈ కలియుగానికి కావలసినవి ఏమిటి, ఈ కలియుగంలో ఎలా ఉంటే జీవిత విధానము మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము అనే దాని మీద నిజంగా ఎవరికి సరైన అవగాహన లేక ఈ మానవ జీవితం అల్లకల్లోలం అయిపోతుందండి. తెల్లారు లేచిన కానించి పరుండే వరకు టెన్షన్ అంటూ మరి నిజంగా కూడా భగవంతుడు పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటే చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూ ఉంటే రొటీన్ జీవితం జరుగుతూ ఉంది. కానీ మనం ఏమనుకుంటా ఉంటే ప్రాణం ఉంది కాబట్టి ఎవరో పోయారనుకోండి తేలిగ్గా తీసుకుంటాం. మన పక్క నుంచి ఒక శవం వెళ్తుందనుకోండి, అయ్యో పాపం ఎవరో చనిపోయారు అనుకుంటాం. కానీ ఈ మానవ జీవితంలోని పుట్టడం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం కదా. ఇది తెలుసుకుంటామా? తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నేనేదో చాలా సంవత్సరాలు అంటే నేను 1000 ఏళ్ళు బతికేస్తాను, 100 ఏళ్ళు బతికేస్తాను అని ఒక నమ్మకం. ఇదే మాయ. ఈ మనిషిలోని ఈ మాయ లేకపోతే నిజంగానే మన జీవన విధానం కష్టం అండి. ప్రతిదీ మాయే. ఎందుకంటే మనము మన పుట్టుక ఎలా వచ్చామని ఇప్పుడు పెద్ద అయిపోయిందో తెలుసు. కడుపులో చీకటి గదిలో తల్లి గర్భంలో నరకం, అది పెద్దవాళ్ళు ఇప్పుడు తెలిసిన అది మనకి అనుభవానికి లేదు కదా. ఎలాగంటే మాయ మనల్ని కప్పేసి మర్చిపోయేటట్టు చేసింది. కాబట్టి ఆ తల్లి గర్భంలోంచి వచ్చిన మాయ గనక మనకి గుర్తుంటే అసలు ఈ జీవన విధానం ఉండదండి, జీవించలేం కదా. మరి భగవంతుడు సృష్టిలోని ఒకటి గమనిస్తే ప్రతి ఒక్కరూ గమనించుకోండి. నేను ఎలా పుట్టాను, నేను ఎలా పెరుగుతున్నాను, నేను ఈ జరిగిపోయిన కాలంలో ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే అసలు నిజంగానే అదేనండి మనకు మనం తెలుసుకోవడం అంటే అదే. ఈ మాయ అనేది రేపు అనే రోజుకి మనకి పునాది వేస్తూ ఈ మాయ మనల్ని కప్పబెట్టబట్టే పడుకుంటున్నాము. పడుకున్న తర్వాత పడుకున్నంతసేపు మనకి మెలకు రానంతసేపు మనకేం తెలీదు. మరణం కూడా అలాగే ఉంటుందండి. కానీ ఆ మాటను మనం తీసుకోలేము. పడుకున్నామా, లేచామా, అమ్మయ్య లేచాము, మళ్ళీ తెల్లారి మామూలే పనులు. ఈ మరుపు అనేది లేకపోతే, ఈ మాయ అనేది లేకపోతే ఈ మానవ జీవితం చాలా కష్టతరం అండి. అందుకనే బాబా గారిని కూడా మాయ ఆవహించిందండి. ఓరే నన్ను మాయ బాధిస్తుంది అనేవారండి బాబా గారు. ఎందుకంటే అసలు ఆ మహానుభావుడు భగవత్ స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు ఈ మాయ అనే దాన్ని కూడా మాయ గురించి బాధపడ్డారు. ఈ కలియుగ దైవం అండి ఆయన. త్రేత కృత ద్వాపర యుగాల నుంచి రూపాలు మార్చుకుంటూ వస్తున్న మన సద్గురు సాయినాథుల వారండి సాయి రూపంలో వచ్చారు 4వ యుగానికి. ఎందుకు? కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ కలి నుంచి మరి ఆ ప్రభావం నుంచి మన మానవులు చాలా ఇబ్బంది పడిపోతారు అని చెప్పి ఇలాంటి అవతారంలో మనకి ఆయన రావడం జరిగింది. అందుకనే కదా మరి కలిపురుషుడి నుంచి బ్రహ్మ చెప్తాడు కదా, గురుభక్తుల జోలికి వెళ్ళకు, నువ్వు ఎలాగైనా ప్రవర్తించుకో అని. అందుకని ప్రతి ఒక్క సాయి బిడ్డే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా బాగా ఆలోచించి బాబాగారి పాదాలని గట్టిగా పట్టుకోండి.
గురుపాదాలు పట్టుకుంటే మీకు కలి ప్రభావం తగ్గుతుంది. మాయను కూడా మనం జయించుకుంటూ జీవించగలుగుతాము. మాయ ప్రతి ఒక్కరిని బాధిస్తూనే ఉంటుంది. చూడండి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అది వీక్ మైండ్ ఉండేవాళ్ళు ఎక్కడో తప్ప మరణించాలి అనుకోరు. కాన్ఫిడెన్స్తోనే జీవించాలి. మనము కష్టాలు ఉన్నాయి కదా అని మరణించేద్దాము, మరణమే దానికి పరిష్కారం అంటే చాలా కష్టం అండి. ఈ మానవ జన్మ ఎత్తడమే అసలు వేస్ట్ అన్నమాట. కాబట్టి చావు అనేది మన యొక్క ఈ సమాజంలోని ఈజీగా మన కష్టాల నుంచి బయటపడాలనే దానికి మార్గం ఏంటి తెలిసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు ఎక్కువగా ఆలోచించేది చనిపోయి. కానీ చూడండి, మళ్ళీ చావు అనేటప్పటికి భయం వస్తుంది. కానీ ఎలా చనిపోతారు? అప్పుడు అంటే అదే అంటారు, యద్భావము తద్భవతి. మన భావాన్ని ఏ విధంగా అయితే పెట్టుకుని ఎక్కువగా ఆలోచన చేస్తామో అప్పుడు ఆ మాయ మనల్ని ఆవహించినప్పుడు ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని అంటారు, ఎక్కువగా దేని గురించి చింతించకు, భగవన్ నామస్మరణ చేసుకోమంటారండి. ఇప్పుడు ఎవరైనా చివరి క్షణాల్లో భగవన్ నామస్మరణ లేకపోతే భాగవతము, రామాయణము ఇలాగా కొన్ని చరిత్రలు చదివిస్తారు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ యొక్క భగవంతుని గురించి వాళ్ళు చేసుకోలేరు. ఎందుకంటే ఆ స్థితిలో వాళ్ళు ఉండరు. కాబట్టి మనము ఇతరులు చదివింది మాట్లాడుతున్నది వాళ్ళకి వినిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా అక్కడ అలా చదవమంటారండి. గీతనే ఎందుకు పెడతారు అంటే అందులోని చాలా మంచి విషయాలు ఉంటాయండి. మరణాన్ని మనం జయించాలి అంటే చూడండి, ఆత్మే పరమాత్మ. ఆత్మ అనేది నశించనిది, శరీరమే కదా నశించేది. మళ్ళీ ఇంకో జన్మెత్తుతాం కదా. అప్పుడైనా సరే అప్పుడు అక్కడ ఆయన చెప్పిన మాటలు, ఆ కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు మన చెవులోకి ఎక్కడం వల్ల ఈ ఆత్మ వింటుందండి. దేహం ఎలాగ నశిస్తుంది, ఆత్మ వింటుంది. విని దానికి మరుజన్మ ఉంటే కనుక ఆ మరుజన్మలో కూడా మంచి చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే ప్రతి జీవిలోని పరమాత్ముడు ఉన్నాడు అన్నాడు. ఆ పరమాత్మ ఆ రకంగా వెళుతుందండి. అందులోని ఎంత మంచి విషయాలు ఉంటాయండి గీతలోని. ఆయన ఏమని బోధిస్తాడు? ఒరే, ఈ చావు పుట్టుకలన్నీ సహజము, నువ్వు ఎంత పుట్టావో అలాగే మరణించాలి, ఇది సహజంగా జరిగేది. కానీ మనము ఆ చావు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం భయపడుతూ బాధపడుతూ ఉంటాము. అందుకనే మధ్యలో చచ్చిపోవాలి అనుకునే ఇది రాకుండా నువ్వు నీకున్నంత వరకు, భగవంతుడు మనకి ఇచ్చినంత ఆయుష్ అంతవరకు బతకడానికి మాత్రమే ప్రయత్నించాలి. బలవంతపు చావులు కానీ, మానసికంగా చచ్చిపోవాలనుకోవడం కానీ ఇవన్నీ చేయకూడదండి. మానవ జన్మెత్తి మనకు అంత ఇంత జ్ఞానాన్ని ఉంటుంది మానవుడికి. మరి ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని ఆ భగవంతుని యొక్క పాదాలు పట్టుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటే మనము చివరి క్షణాల్లో కూడా ప్రతిదాన్ని జయించగలుగుతామండి. ఏమండి? మరి ప్రతి ఒక్కరూ మంచిగా ఆలోచించి భగవత్ చింతనలో మన జీవితాన్ని గడుపుతూ నీవేనయ్యా అనుకునే ప్రతి క్షణము నీవేనయ్యా అనుకుంటే ఎటువంటి కష్టాన్నైనా సరే మనం జయించగలుగుతామండి. ఏమండి? మళ్ళీ రేపొద్దున కొన్ని విషయాలు చెప్పుకుందామా? అంతవరకు అందరికీ సాయిరా.